హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. అదే ఖమ్మం కేవీఎస్లో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చడం జరిగింది. సో టీచింగ్, నాన్ టీచింగ్ నోటిఫికేషన్స్ కూడా వాళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యమైన సమాచారం కోసం మీరు khmmam.kvs.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్స్ అనేవి కనిపిస్తాయి. నేను చూపిస్తాను, చూడండి. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ టీచర్స్ ఫర్ ద ఇయర్ 2026 to 27. సో ఇక్కడ పీజీటీస్, టీజీటీస్, పీఆర్టీస్, అదేవిధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ డిఫరెంట్ పోస్టెస్ అనేవి వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూకి ఇక్కడ చూద్దాం. సో ఇంటర్వ్యూ డేట్ అనేది ఎప్పుడుందో చూద్దాం. 16th March అండి. 16th Marchన 8:30. సో 8:30 లోపు మీరు అక్కడ అటెండ్ అవ్వాలి రిజిస్ట్రేషన్ టైంకి. అదేవిధంగా రిపోర్ట్ టైం కూడా 8:30 కాబట్టి మీరు అక్కడ 8:30 కల్లా మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్ళాలండి. అదేవిధంగా ఇక్కడ పోస్టులు చూడండి. పీజీటీస్కి హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టీజీటీకి ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, సైన్స్, సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ కూడా ఉన్నాయి. పీఆర్టీ పోస్టులు, అదేవిధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, అదేవిధంగా నర్స్, కోచ్ స్పోర్ట్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగా టీచరు, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, రీజనల్ లాంగ్వేజ్ టీచర్, తెలుగు, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అండ్ డ్యాన్స్ కోచ్. సో వీళ్ళందరూ కూడా 16th March అంటే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా పిలవడం జరిగిందండి. సో 8:30కి రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వెన్యూ ఎక్కడ చూద్దాం. సో వెన్యూ అనేది కేంద్రీయ విద్యాలయ ఖమ్మం, పోలేపల్లి నియర్ కరుణాగిరి ఖమ్మం. సో కరుణాగిరి ఖమ్మం అండి. ఇక్కడ మెయిన్ చూడండి, నో రిక్వెస్ట్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ దిస్ రిగార్డ్ ఆఫ్టర్ 10 AM. సో 10 AM దాటిన తర్వాత మీరు వెళ్ళినా కూడా ఎటువంటి యూజ్ ఉంటుందంట. సో నో రిక్వెస్ట్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ దిస్ రిగార్డ్ ఆఫ్టర్ 10 AM గుర్తుపెట్టుకోండి. సో 10 దాటిన తర్వాత మీరు వెళ్తే మిమ్మల్ని ఎలా చేయరు. సో ఏదైనా మీరు 8:30 మీరు అక్కడ ఉండాలి. సో పీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్, టీజీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూద్దాం. సో పీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూడండి. పీజీటీ ఫిజిక్స్కి, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ. సో మీకు రిలవెంట్ సబ్జెక్ట్స్ డిగ్రీలో కానీ పీజీలో కానీ కోర్సెస్ మీకు తెలిసి ఉంటుంది కానీ దీనికి డెఫినెట్గా ఉండాలి. సో బీఈడీ ఉండాలి. అది ప్రొఫిషియన్సీ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండి. అండ్ నెక్స్ట్ టీజీటీ వాళ్ళకి, టీజీటీ అనేది బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా 50% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్ట్ సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ఇవి క్లియర్గా. శాలరీ వచ్చేసరికి 26,250 రూపీస్. నెక్స్ట్ ప్రైమరీ టీచర్స్కి ఇక్కడ ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అండి. సో సీటెట్ డెఫినెట్గా క్వాలిఫై ఉండాలండి. సీటెట్ డెఫినెట్గా క్వాలిఫై ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి. సో పాస్ ఇన్ ద సీటెట్ కండక్ట్ బై CBSE ఇది ఒకటి. అదేవిధంగా శాలరీ వచ్చేసరికి 21,250 రూపీస్. అదేవిధంగా రిలాక్సేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ కెన్ ఆల్సో అప్లై. సో ఒకవేళ మీకు టెట్ ఉంటే టెట్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయండి. అదేవిధంగా క్యాండిడేట్స్ వితౌట్ DED ఈక్వివాలెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో DED లేకుండా మీరు అప్లై చేస్తే ఎటువంటి యూజ్ ఉండదు. సో DED డెఫినెట్గా ఉండాలి పీఆర్టీ పోస్ట్కి. ఓకేనా. నెక్స్ట్ ఇక రిమైనింగ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, అదేవిధంగా వాళ్ళ శాలరీస్ 21,250. అదేవిధంగా ఎడ్యుకేషనల్ కౌన్సిలరు, స్పోర్ట్స్ కోచు, యోగా టీచరు. సో వీరందరి యొక్క నోటిఫికేషన్స్ మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా లాస్ట్లో ఇక్కడ చూడండి, ద క్వాలిఫికేషన్ క్రైటీరియా సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ KVS నార్మ్స్. మీరు వెబ్సైట్లోకి వెళ్తే దాన్ని డౌన్లోడ్ అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ డిజర్వింగ్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ సీటెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ టెట్ క్యాండిడేట్స్ షల్ బి కన్సిడర్డ్. ఇక్కడ సీటెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కనుక ఒకవేళ తక్కువ మంది ఉంటే టెట్ ఎవరైతే ఎక్కువ మార్క్స్ ఉన్నారో, ఎలిజిబుల్ ఉన్నారో బాగా, ఆ టెట్ స్కోర్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుందండి. సో అది ఇక్కడ నోట్ చేయడం జరిగింది. సీటెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్. సీటెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కనుక అవైలబుల్ లేకపోతే టెట్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఉండడం జరిగింది. అదేవిధంగా సో ఓకే, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు కనిపిస్తుంది. సో
అప్లికేషన్ కమ్ బయోడేటా ఫామ్ ఫర్ కాంటాక్ట్లో పోస్టెస్ ఇక్కడ చూడండి. సో పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ఖమ్మం అప్లికేషన్ ఫర్ ద పోస్టెస్ సేమ్ అండి, ఫిల్ చేయాలి. ఫాదర్ నేమ్, పోస్ట్ అడ్రస్, మొబైల్ నెంబర్, మెయిల్, మీ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో ఎస్ఎస్సి, ఈరా పాసింగ్, కాలేజీ, యూనివర్సిటీ, పర్సంటేజు, డిఈడి, బీఈడి, సీటెట్ ఉంటే సీటెట్, టీజీ సెట్ ఉంటే టీజీ సెట్, ఏపీటెట్ ఉంటే ఏపీటెట్. సో వాట్ ఎవర్ మీకు ఏవైతే ఉంటే అవన్నీ మీరు అక్కడ ఫామ్ ఫిల్ చేసేయండి. అదేవిధంగా ముందుగా డౌన్లోడ్ చేసుకొని మీరు ముందే ఫిల్ చేసేసుకొని అక్కడికి వెళ్తే మీకు ఫాస్ట్గా ఇంటర్వ్యూకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏముంటే ప్రీవియస్ వర్క్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ రాయండి. అదేవిధంగా ఉంటే ఐసీటీ స్కిల్స్ అండి, ఐ డిక్లేర్ ద కన్ఫర్మ్ మీ నేమ్ రాసేసి మీ సిగ్నేచర్ ఇచ్చేసండి, సరిపోతుంది. ఓకే, డేట్ ఇచ్చేసండి. ఓకేనా, ఇది ఫామ్ అండి. ఈ ఫామ్ మీరు ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాల్సిందే. ఫామ్ మీరు బయోడేటా ఫిల్ చేసి మీ ఫోటోని పేస్ట్ చేసేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా 1 సెట్ కాపీ జిరాక్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాలి, వెన్యూ పోలేపల్లి దగ్గర. ఓకేనా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోని అర్థమవుతుందండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.